ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి జూలై 18, 19, 20 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా బాగా ఈ సమయంలో మీకు కలిసి రాబోతుంది. మేషరాశి వారికి గతంతో పోలిస్తే ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మేషరాశి వారికి గతంలో నిరంతరం కష్టాలు, బాధలు, అవమానాలు నిరంతరం వీరు ఎన్నో అనుభవించారు. వెన్నుపోట్లు ఎన్నో వీరు మౌనంగా భరించారు. కుటుంబం కోసం వీరు జీవితాన్ని కూడా త్యాగం చేస్తారు. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా కష్టజీవులు. అయితే వీరి యొక్క తలరాత అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. మేష రాశి వారు అయితే చాలా కష్టజీవులు. వీరికైతే మానసిక, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాయి. అయినప్పటికీ వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేది అలాగే ఉంటుంది. ఈ రాశి వారికి అదే వీరి విజయానికి కారణం అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేషరాశిగా పరిగణిస్తారు. ఈ మేష రాశి వారికి మాత్రం కష్టాలు అధికంగా ఉన్నప్పటికీ వీరు ఆత్మవిశ్వాసంతో విజయాలను అయితే సాధిస్తారు. వీరి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు అనేవి ఉంటాయి. అయితే ఈ మేష రాశి వారికి మాత్రం జూలై 18, 19, 20 తేదీల్లో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. వీరి యొక్క తలరాత అయితే మారబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ మేష రాశి వారికి గ్రహాల కలయిక, గోచార ఫలితాల వల్ల మీకు శుభ సమయం ప్రారంభం అయ్యింది. మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. ఇది మాత్రం దైవం యొక్క సంకల్పం అని చెప్పుకోవచ్చు. ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం. మీ జీవితంలో నూతన అధ్యాయం అనేది ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో మీకు సంపద, కీర్తి, గౌరవం అనేది లభించబోతుంది. మీ గతంలో ప్రోత్సహించని వాళ్ళు కూడా ఇప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించబోతున్నారు. ఈ సమయంలో ఈ రాశి వారికి మీ ముందు మిమ్మల్ని పొగిడి మీ వెనకాల గోతులు తవ్వే వాళ్ళు బహిర్గతం అయితే కాబోతున్నారు. అయితే ఈ రాశి వారు అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అంటే మీ పక్కనే ఉంటూ మీ నాశనాన్ని కొందరు కోరుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈ సమయంలోనైతే గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వీరు అందరికీ ఆదర్శంగా ఉండబోతున్నారు. ఈ సమయంలో మీ ఊహకందని లాభాలు అయితే రాబోతున్నాయి. కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు మీకు రాబోతున్నాయి. ఈ సమయంలో కొత్త దిశలు అయితే మీకు తేబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే గతంతో మనం ఇప్పుడు పోల్చుకుంటే ఈ సమయం మీకు చాలా శుభదాయకమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వీరు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎన్నో పడ్డారు. అయితే ఈ సమయంలో మీకు శని దేవుని పురోగమనం వల్ల మంచి ఫలితాలు రాబోతున్నాయి. శని దేవుడు అంటే అందరూ భయపడతారు, కానీ ఈ సమయంలో శని దేవుని పురోగమనం వల్ల మీకు
మంచి ఫలితాలే రాబోతున్నాయి. వెళుతూ వెళుతూ శని భగవానుడు మీకు మంచి ఫలితాలని ఈ సమయంలో ఇవ్వబోతున్నాడు. ఈ సమయం మీకు అత్యంత అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టిన మంచి విజయాలను అయితే సాధిస్తారు. అనుకోని చోటి నుండి అధిక మొత్తంలో మీకు ధనం అనేది రాబోతుంది. ఈ సమయంలో లాభస్థానంలో మీకు చంద్రుడు ఉండబోతున్నారు. అంటే ఏ పని తలపెట్టినా మంచి లాభాలు చూస్తారు. దానివల్ల మీ చేతిలో డబ్బు కూడా నిలుస్తుంది. ఈ సమయంలో మీకైతే సామాజిక గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో మీకు పట్టుదల అనేది పెరగబోతుంది. ప్రజాకర్షణ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో ఎవరైతే గతంలో వివాహ ప్రయత్నాలు చేస్తారో వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ సమయంలో కొన్ని పాత సమస్యలకు కూడా పరిష్కారం మీకు లభిస్తుంది. మీ హృదయంలో ఉన్న పెద్ద కోరిక అయితే నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా మీరు శక్తివంతంగా ఉంటారు. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు అయితే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు ఉద్యోగంలో ఉన్నవారు అందుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో మీరైతే ఆకస్మిక ధన ప్రాప్తి వల్ల ధనవంతులు కాబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరిగేది ఇదే. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఇది మంచి సమయం. ఎందుకంటే ఈ సమయంలో మీకు గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది. ఇది అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టినట్లు అయితే మంచి అభివృద్ధులను అయితే చూస్తారు. కొత్త వ్యాపారం శుక్రవారం ప్రారంభిస్తే ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో మంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా లభిస్తుంది. మేషరాశి వ్యక్తులు ఎవరైనా సరే ప్రేమలో ఉంటే మీరు ఎదుటి వారికి ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే ఈ సమయం మీకు అంతగా కలిసి రాదు. మీరు కొద్ది సమయం ఆగాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మీరు వ్యక్తపరిస్తే మంచి ఫలితాలు అయితే మీకు రాకపోవచ్చు. ఈ సమయంలో మీరు కొంచెం సమయాన్ని తీసుకోండి. అయితే ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులు అయితే ఈ సమయంలో మీకు రాబోతున్నాయి. చేపట్టిన పనుల్లో కూడా మీరు విజయాలను సాధిస్తారు. మీ యొక్క కష్టాలు బాధలు అయితే తీరిపోతాయి. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే నిత్యం మీరు హనుమాన్ చాలీసా చదువుకోండి. ఈ సమయంలో మీకు శని భగవానుడు మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సమయంలో మీకు శని దేవుణ్ణి నిత్యం ఆరాధించండి. అయితే హనుమాన్ చాలీసా చదువుకోండి. మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. మీరు ఏ పని చేపట్టినా అద్భుతమైన ఫలితాలే పొందుతారు. ఈ సమయం అయితే మీకు చాలా అనుకూలమైన సమయం.